పాపం మా బుచ్చయ్య తాత ఏదో అరుస్తున్నాడు, ఆయన కూడా కొంచెం పట్టించుకోండి మీడియా కూడా. అందుకనే మా బుచ్చయ్య తాత ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి వినండి. అధికారంలోకి రావడం కోసం నీ రౌడీ మోకలు ఎంటేసుకొని కార్యక్రమాలు చేస్తున్నావు. నీ ఆటలు సాగనీయం. ఇక ఇదే విధానం కొనసాగితే రాబోయే రోజుల్లో నేను ఎక్కడ కట్టడి చేయాలో ఎలా చేయాలో మాకు తెలుసు. నేను వస్తాను, అందరి తలలో తీస్తానంటే నీ తల ఎందుకు తీయకూడదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇదే విధంగా తలలు నరుకుతాము, మా ఇష్టారాజ్యం వ్యవహారం చేస్తా అంటే సాగేది కాదు. నీ ఆటలు సాగని జగన్మోహన్ రెడ్డి అయ్యింది ఏదో అయింది. సహనం ఉంది మాకు కూడా, చాలా ఓపికగా ఉన్నాము. మా ఓపిక నశిస్తే, మా కార్యకర్తలు తిరగబడితే నీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకో. రోడ్డు మీద తిరగలేని పరిస్థితి తెచ్చుకోవద్దు. మేము ప్రశాంతంగా రాష్ట్రంలో. ఏం బుచ్చయ్య తాత, బీపీ ట్యాబ్లెట్ వేసుకోవడం కానీ మర్చిపోయావా ఏంది? నిన్ను చంపితే తప్పే ఉందా? నీ తల నరికితే తప్పే ఉందంటావు బుచ్చయ్య తాత. జగన్ తల నువ్వు నరికేస్తావు బుచ్చయ్య తాత. గట్టిగా 2 వేరుశనగ బుంతలిస్తే కొరుక్కొని తినలేవు, పళ్ళు రాలి కింద పడతాయి. నీకెందుకు తాత ఈ వార్నింగ్లు? బీపీ షుగర్ ట్యాబ్లెట్లు వేసి ఇంట్లో పనుకో, బయట తిరగబాక, వడదెబ్బలు తగలుతాయి. నీకు ఇదే చివరి ఎలక్షన్స్ బుచ్చయ్య తాత.